నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక కొత్త బిజినెస్ ఏంటో మీకు తెలుసా? అదే అండి పాపడ్ బిజినెస్. పాపడ్ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలి? పాపడ్ మన భారతదేశంలో ఆహారంలో తినేటువంటి వంటకం. అంటే ఇది భారతీయ దళిలో వడ్డించే చాలా ప్రసిద్ధ వంటకం. ఇది వివిధ రకాలుగా తయారు చేస్తారు. ప్రజలు కూడా వివిధ రకాలుగా తింటారు. కొంతమంది దీన్ని పొడిగా లేదా ఆహారంతో వేయించి తినడానికి ఇష్టపడతారు. కొంతమంది చట్నీ లేదా సన్నగా తరిగిన కూరగాయలను ఉపయోగించి పాపడ్ను సలాడ్ రూపంలో తింటారు. వివిధ రకాల రుచికరమైన పాపడ్లను ఎలా తయారు చేయాలో మీకు తెలిస్తే ఈ వ్యాపారం మీకు చాలా తక్కువ పెట్టుబడితో హోమ్ స్టార్ట్ బిజినెస్ అవుతుంది. ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. పాపడ్ తయారీ ప్రక్రియ. పాపడ్ చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. మీరు మీ ప్రకారం పాపడ్లను తయారు చేసి అమ్మవచ్చు. అయితే మీరు పాపడ్ను తయారు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ పాపడ్ యొక్క రుచిని ప్రజలు ఇష్టపడకపోతే వారు వాటిని కొనుగోలు చేయరు. దీనివల్ల మీకు నష్టం కలగవచ్చు. అది పాపడ్ తయారీ వ్యాపారం కోసం లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం. ఈ వ్యాపారంలో యంత్రాలను ఉపయోగిస్తుంటే మీరు దానికోసం లైసెన్స్ తీసుకోవాలి. మీరు కాలుష్య నియంత్రణ మండలి నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఇది కాకుండా మీరు వ్యాపార చట్టం కింద నమోదు చేసుకోవడం కూడా అవసరం. మరియు ఇది ఆహార ఉత్పత్తులను తయారీ వ్యాపారం కాబట్టి మీరు ఇందులో FSSAI రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. పాపడ్ తయారీ వ్యాపారం మార్కెటింగ్. మీరు ఇంటి నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ కస్టమర్లతో మీ పాపడ్ బిజినెస్ గురించి చెప్పడం ద్వారా మార్కెటింగ్ చేయవచ్చు. ఇది కాకుండా మీరు పేపర్లో ప్రకటన కూడా ఇవ్వవచ్చు లేదా మీరు పాంప్లెట్లను పంపిణీ చేయవచ్చు. పాపడ్ తయారీ వ్యాపారంలో మొత్తం ఖర్చు. ఈ వ్యాపారాన్ని మీరు యంత్రాలు లేకుండా ఇంట్లో కూర్చొని ప్రారంభిస్తే గది అద్దె కూడా చెల్లించవలసిన అవసరం లేదు. దీని కారణంగా మీరు 5 నుండి 10,000 రూపాయల ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కానీ మీరు యంత్రాలను ఉపయోగించి మరియు గదిని అద్దెకు తీసుకోవడంతో ప్రారంభిస్తే మీరు దానిలో ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. దీనికోసం మీకు 1,00,000 రూపాయల వరకు అవసరం కావచ్చు. మీరు ప్రారంభంలో తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మరియు మెషినరీని ఇన్స్టాల్ చేసిన తర్వాత లాభం రావచ్చు మరియు దానిని పెద్ద స్థాయికి తీసుకువెళ్తే కూడా మీరు లాభం పొందవచ్చు. పాపడ్ తయారీ వ్యాపారంలో మొత్తం లాభం ఇది మీరు చేసే ఉత్పత్తి అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఉత్పత్తి నాణ్యత మరియు రుచిని ప్రజలు ఇష్టపడితే మీరు నెలకు 35 నుండి 40,000 రూపాయల వరకు సంపాదించవచ్చు మరియు ప్రజలు అధికంగా డిమాండ్ చేస్తే అది రెట్టింపు అవుతుంది. పాపడ్ తయారీ వ్యాపారం యొక్క బ్రాండింగ్. మీరు పాపడ్ తయారీ వ్యాపారం నుంచి లాభాలను పొందడం ప్రారంభించినప్పుడు మీరు దానిని మీ బ్రాండింగ్కి కూడా చేసుకోవచ్చు. ప్రజలకు బ్రాండెడ్ వస్తువులు ఉపయోగించడం చాలా ఇష్టం. మార్కెట్లో పాపడ్ తయారీ చేస్తున్న కొన్ని పెద్ద కంపెనీలు లిజ్జత్ పాపడ్, అగర్వాల్ పాపడ్, హల్దీరామ్ వంటివి భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు మీ బ్రాండ్ పాపడ్లను మార్కెట్లో వేగంగా అమ్మడం ప్రారంభిస్తే మీరు ఈ వ్యాపారం నుండి మరింత లాభాన్ని పొందవచ్చు మరియు మీరు నెలకు 1,000 రూపాయల బదులు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ విధంగా మీరు ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయి నుండి ప్రారంభించవచ్చు మరియు దానిలో మరింత డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఉత్పత్తి నాణ్యత ఎప్పుడూ తక్కువగా ఉండకూడదు. ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీకు ముద్రా లోన్ కూడా లభిస్తుంది. ఈ ముద్రా లోన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఎవరైనా ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. కొత్తగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికైనా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్న వారికైనా ముద్రా లోన్కి దరఖాస్తు చేసేందుకు అర్హులే. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, రూరల్ డెవలప్మెంట్ బ్యాంకులను నేరుగా ఆశ్రయించి ఎక్కడైనా ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ముద్రా లోన్కు దరఖాస్తు చేయవచ్చు. ముద్రా లోన్ కింద రుణం పొందడానికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. థర్డ్ పార్టీ నుండి సెక్యూరిటీ లాంటివి ఏవి అవసరం లేకుండానే ఈ ముద్రా లోన్ను పొందవచ్చు. ముద్రా లోన్కి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే
ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐటీ కార్డులు ఉపయోగించుకోవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ వంటివి సమర్పించవచ్చు. ఏ బిజినెస్ కోసం అయితే రుణం తీసుకోవాలని భావిస్తున్నారో అందుకు సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆధారంగా చూపించాల్సి ఉంటుంది. సో చూసారుగా వ్యూవర్స్, మీరు గనక ఏదైనా బిజినెస్ను ఇంటి నుండే స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక గొప్ప ఆలోచన అని చెప్పుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ను స్టార్ట్ చేసుకోవాలనుకుంటే పాపడ్ మేకింగ్ పైన మా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ కూడా ఉంది. ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉంటాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు డౌన్లోడ్ చేయండి ఫ్రీడమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.